ఇవాళ మీరు దాన్ని ఒక సీనియర్ మొత్తం కూడా డైలీ సీరియల్ లాగా సాగదీస్తా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మొత్తం కూడా రైతు బంధు నిధులు వేసి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా ఇందులోనే మీరు మెన్షన్ చేయాల్సి ఉండే ప్రసంగంలో, గవర్నర్ ప్రసంగంలో ఖచ్చితంగా ఇది చేస్తామని చెప్పేసి యాసంగిని కూడా మోసంగి చేయకుండా ఈ యాసంగి కన్నా ఖచ్చితంగా 500 మీరు ఏదైతే ఇస్తున్నారో దాన్ని దయచేసి ఇవ్వాల్సిందిగా ప్రసంగంలో రేపు బడ్జెట్లో కూడా దాన్ని ఖచ్చితంగా పెట్టాల్సిందిగా కూడా మీకు కోరుతున్నాం. ఇందులోనే బోనస్ మీరు ఇస్తామని చెప్పారు, దాన్నే రేపు పొద్దున యాసంగిలో ఇవ్వాల్సిందని కూడా కోరుతున్నాం. హైదరాబాద్ వైభవం పునరుద్ధరణ చేస్తామని చెప్పి కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. హైదరాబాద్ వన్నే తగ్గలేదు, వైభవం తగ్గలేదు. ఇది ఇలా హైదరాబాద్ లివబుల్ సిటీగా ఉంది, లవబుల్ సిటీగా ఉంది, గ్రీన్ సిటీగా ఉంది, హ్యాపెనింగ్ సిటీగా ఉంది, ఖచ్చితంగా హ్యాపీ సిటీగా ఉంది. దాన్ని మీరు కొనసాగిస్తామని చెప్పేసి అంటే సంతోషం. ఇలా హైదరాబాద్ మీరేం మాట్లాడుతున్నారు, మేము మాట్లాడితే మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మీకు ఏమున్నది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా పెంచండి. ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచండి. హైదరాబాద్ లో ఇంతకుముందు శాంతి భద్రతలు బాగా ఉన్నాయి, కర్ఫ్యూలు లేవు, ఇబ్బందులు లేవు, కాబట్టి దాన్ని కొనసాగించమని మేము కోరుతున్నాం. దాన్ని ఒకటి మెన్షన్ చేసింది. కానీ మీరు తెలంగాణ ఆర్థిక ప్రగతి గురించి చాలా మీరు చెప్పారు. తెలంగాణ ఆర్థిక ప్రగతి మీద శ్వేతపత్రం ప్రకటించమని చెప్పారు. ఆ శ్వేతపత్రంలో మీరు చెప్పారు అంతా కూడా డొల్ల ఉందని చెప్పి మేము కూడా చెప్పాం. ఇవాళ ఆర్థిక ప్రగతికి చిహ్నాలైన 3 లేక 4 మొత్తం ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 4గిట్లలో కూడా ఇవాళ 2014లో తెలంగాణ రాష్ట్రం ఎక్కడున్నది, మీకు ఇవాళ ప్రభుత్వం వచ్చే నాటికి ఎట్లా ఉందని చెప్పి దయచేసి గమనించాలి. ఇవాళ ఆనాడు జిఎస్డిపి 4.5 లక్షల కోట్లుంటే ఇవాళ 13.1 లక్షల కోట్లతో మీకు అప్పచెప్పినాం. మీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆనాడు 1,12,162 ఉంటే మీకు 3,12,398 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో మీకు అప్పచెప్పినాం దేశంలో నెంబర్ 1 గా. అదేవిధంగా లోన్స్ మీరు అందరు ఆస్తులు అని చెప్పిండ్రు, అందులో కూడా మేము కింది నుంచి ఉన్నాం, పై నుంచి 24వ స్థానంలో ఉన్నాం. ఇది రికార్డుగా చెప్తున్నాం, ఖచ్చితంగా ఉన్నది. అదేవిధంగా పేదరికం కూడా మేము 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు 21.92% ఉంటే ఇలా 5.8% వచ్చినాం. ఏది కూడా ఇవన్నీ మా విజయాలు ఖచ్చితంగా ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఇంకా బాగు చేస్తే ఆహ్వానిస్తాం, సహకరిస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అందుకే హైదరాబాద్ అక్క ప్రతిదానికి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇండస్ట్రీ గురించి ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ తెద్దామని ముఖ్యమంత్రి గారు వచ్చిన వారం 10 రోజుల్లోనే డావోస్ వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని పోయినరు. ఎంఓయూలు చేసుకున్నారు. 40,000 కోట్ల రూపాయల నుంచి తీసుకొచ్చామని చెప్పి పేపర్లో చూసినాం. ఐటీ మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, పేపర్లో చూసినాం. ఆర్మూర్ల శాసనసభ్యుడు ఇప్పటికి ఆర్టీసీకి బాగా వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి. ఆర్టీసీ రక్షణ మా బాధ్యత. 10 ఏళ్ళు ఎన్నడూ కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే? 4 ఏళ్ళు ఎండీ పెట్టుకున్నారు, 4 ఏళ్ళు మెయింటైన్ పెట్టుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసిన అధ్యక్ష. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఆర్టీసీ సంస్కరణ, అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం, నూతన బస్సులు, అదేవిధంగా మహిళలకు పరిష్కరిస్తే మాకు ఎందుకో అర్థమైతలేదు. ఆ మహిళ మా అక్క చెల్లెళ్ళు గౌరవ శాసనసభ్యులైనా వాళ్ళకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా. మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు. ఆటోలో రెచ్చగొడతా ఉన్నారు. ఏంది ఆటోల గిరాకీ మేము ఎక్కడ దెబ్బతీసినాం? ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది, దాని వైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది. దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష వీళ్ళని ఆటోలు ఎక్కిరు అధ్యక్ష, ఆటోలు ఎక్కి బెంజ్ కారు చెప్తే ఫ్యూడరిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. ఇది మంచిది కాదనేటువంటి మాట మళ్ళొక్కసారి ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకున్న మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానపరుస్తా ఉన్నారు. ఇది మంచిది కాదని మనం చేస్తా ఉన్నాం.